నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు నందకిషోర్ గారు, ఈక్వేటర్ వీసాస్ ఫౌండర్ అండ్ సిఇఓ. సో నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అగైన్. నమస్కారం సంగీత గారు. నమస్తే. సో ఈ మధ్య ఒక మాట బాగా వినిపిస్తుంది. లైక్ గ్రీన్ కార్డ్ కి ఒక కంప్లీట్ రిప్లేస్మెంట్ వచ్చేసింది. గ్రీన్ కార్డ్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే కొన్ని డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసి EB5 వీసా పొందేసి EB5 ద్వారా మనం గ్రీన్ కార్డ్ తెచ్చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇది నిజమేనా? నిజంగా అండి. అంటే ఫస్ట్ మనము మొదలు EB5 వీసా అంటే ఏమిటి అని తెలుసుకుంటే అండ్ వి కెన్ టాక్ మోర్ ఆన్ దట్. సో EB5 వీసా అనేది అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ కోసం ఇచ్చే ఒక ప్రత్యేకమైన వీసా టైప్. దీని పూర్తి పేరు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇమిగ్రేషన్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అంటారు. సో నథింగ్ బట్ EB5 అని షార్ట్ కట్ లో మనం అంటాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా విదేశీయులు అమెరికాలో ఉండడానికి మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ భార్య కానీ భర్త కానీ 21 years లోపు ఉన్న పిల్లలకి గ్రీన్ కార్డ్ పొందే అవకాశం కలుగుతుంది. ఓకే, నా ఈ EB5 వీసాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బేసిక్లీ ఫర్ ఇండియన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ గ్రీన్ కార్డు పొందడము. సో EB5 ద్వారా మరియు మీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్కి అందరికి అమెరికన్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. సో పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది. ఎస్. ప్లస్ US లో జీవితానికి విద్యకి మంచి అవకాశాలు లైక్ మీ పిల్లలకి కానీ అమెరికాలో చదువుకోవడం అనుకుంటే ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. సో ట్యూషన్ ఫీలో తగ్గింపు ఉంటుంది. ఓకే, అండ్ ఆరోగ్య సేవలు అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈ చాలా పాజిటివ్ అండ్ మెరుగుగా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ H1B వాంటి లాటరీ ఆధారిత వీసాల కంటే ఇది ఒక డైరెక్ట్ పార్ట్ టు రెసిడెన్సీ. డబ్బులుంటే వస్తుంది. ప్లస్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవడం పెద్ద అవకాశం ఈ వీసాపై. మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్ ద్వారా లోకలీ ఉద్యోగాలు కల్పించవచ్చు లేదా మీకు సొంతగా బిజినెస్ ప్రారంభించవచ్చు. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన యుఎస్ పౌరసత్వానికి దారిస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీకు అమెరికా సిటిజన్షిప్ పొందే అర్హత వస్తుంది అనమాట. ఓకే, అంటే ఎన్నేళ్ళు ఉండాలి అనేది ఏమన్నా ఉందా అండి అట్లా? లేదండి. సో పిటిషన్ వేసుకోవాలి దానికి కూడా. సో దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. సో ఫస్ట్ EB5 వీసా క్రైటీరియా ఏంటంటే పెట్టుబడి మొత్తము $800,000. ఓకే, ఎగ్జాక్ట్లీ 8 CR అనుకోండి, ఆల్మోస్ట్ 7 to 8 CR. ఓకే, కోట్లు. సో అది కూడా టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాలో పెట్టుబడి చేస్తే, ఓకే, లైక్ రూరల్ కానీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో కానీ అట్లాంటి చోట్లో లొకేషన్స్లో పెట్టుబడి చేస్తే పాసిబిలిటీస్ ఉంటాయి. మళ్ళీ నాన్ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాలో పెడితే కొంచెం ఎక్కువ పెట్టాలి, లైక్ $150,000. ఓకే, సో మీరు పెట్టే డబ్బు సంపాదన ఎక్కడి నుంచి వచ్చినాయి, సోర్స్ ఆఫ్ ఫండ్స్, అది మీరు ప్రాపర్టీ సేల్ చేస్తే వచ్చినాయా లేకపోతే శాలరీ నుంచి వచ్చాయా, సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చూపించాలి. ఏదో డబ్బులు పెట్టేస్తే మనకి ఇమీడియట్ గా ఇస్తారని కాదు, ఆ డబ్బులు మీరు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అదొకటి చూపించాలి. మళ్ళీ ఇంకో క్రైటీరియా లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలి. లోకల్ ఎంప్లాయ్మెంట్ అంటే లోకల్స్ ఒక 10 మందిని అమెరికన్స్ కి ఉద్యోగం సృష్టించాలి. మినిమం ఒక 10 మందికైనా. yes, మీరు పెట్టిన పెట్టుబడి ద్వారా అమెరికాలో కనీసం ఒక 10 ఉద్యోగాలు సృష్టించాలి. ఓకే, ఇంకో క్రైటీరియా ఏంటంటే మీ పెట్టుబడి కోసం 5 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. అంటే 5 సంవత్సరాలు అక్కడే ఉండాలి బిజినెస్. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా 5 years ఆ బిజినెస్ నడిపిస్తూ ఉండాలి. మధ్యలో డ్రాప్ అయితే నాన్ ఎలిజిబిలిటీ అవుతుందో, ఇట్స్ ఆల్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు టర్న్ ఓవర్ ని బట్టి అండ్ హౌ యూ బీన్ యూటిలైజింగ్ ద వీసాని బట్టి దాని ప్రకారంగా ఉంటుందన్నమాట. ఓకే, సో బట్ డెఫినెట్గా ఇదైతే 5 సంవత్సరాల తర్వాత అయితే మీకు రెసిడెన్సీ అండ్ ఫ్యూచర్లో సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. రైట్.
సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే మనమే ఏదైనా స్టార్ట్అప్ లాంటిది ఏదైనా చేస్తే మాత్రమే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా ఇప్పుడు ఇండియన్ స్టార్ట్అప్స్ కానీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉన్నా కానీ ఆ కంపెనీ నుంచి మీరు 5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీలో 5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే తప్పకుండా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఒక పెద్ద అమెరికన్ కంపెనీ ఉందనుకోండి, అందులో మనం అంటే వీళ్ళు చెప్పినట్టు 6 కోట్ల నుంచి ఒక 10 కోట్లు 9 కోట్ల మధ్యలో పెట్టాలంటున్నారు కదా, $8 lakh అట్లా. సో అలాంటప్పుడు మనం పెద్ద అమెరికన్ కంపెనీ అంటే మళ్ళీ పాసిబిలిటీస్ ఉన్నాయండి. అంటే యూ నీడ్ టు ప్రూవ్ దట్ పెద్ద అమెరికన్ కంపెనీ ఆల్రెడీ చాలా మందికి లోకల్ ఎంప్లాయ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది షూర్ గా. సో ఇట్ హ్యాస్ టు బి అ న్యూ ఎంటిటీ, కొత్తగా న్యూ ఆర్గనైజేషన్, న్యూ ఎంటిటీ, న్యూ కంపెనీ అలా ఉండాలి. లాగా ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఇండియన్స్ కూడా EB-5 ఎంచుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే H-1B వీసాలకు మీద చాలా అధిక పోటీ ఉంది. ఓకే, ఇంకో లక్ష్యం ఏంటి, US లో సెటిల్ అవ్వాలని. మెయిన్ గా వాళ్ళ పిల్లల బ్రైట్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు. ఓకే, EB-2 EB-3 బ్యాక్లాగ్స్ వల్ల ఆల్టర్నేటివ్ గా EB-5 లోకి దే ఆర్ మూవింగ్ ఆన్. ఓకే, అదే మీరు H-1B అంటే మీకు ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. దీనికి నో నీడ్ ఆఫ్ ఎంప్లాయర్ స్పాన్సర్షిప్. ఓకే, ఎంప్లాయర్ లేదు, ఇంకా మనమే డబ్బులు పెడుతున్నాం, మనమే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మనమే ఎంప్లాయర్ కదా. ఎగ్జాక్ట్లీ, రైట్. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. అంటే 21 years లోపు ఉంటే పిల్లలతో సహా స్పౌస్ కి ఇంతమంది ఒక 4-5 ఫ్యామిలీ మొత్తానికి ఒకటేసారి పర్మనెంట్ రెసిడెన్సీ దక్కడం అనేది అదృష్టమే నిజంగా చెప్పాలంటే. అంటే డబ్బులు ఉంటే వస్తాయి, మరి ఏం చేస్తాం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు H-1B అయితే ఉద్యోగం మీద ఆధారపడి ఉండాలి. ఓకే, దానికి గ్రీన్ కార్డ్ వస్తుందా అంటే రాదు అంత ఈజీగా. ఎప్పుడు PR వస్తుందంటే స్పాన్సర్స్ చేస్తే మాత్రమే PR వస్తుంది. EB-2 EB-3 వీసా అంటే మళ్ళీ జాబ్ ఉండాలి, దానికి పర్మనెంట్ ప్రాసెస్ ఉండాలి, తర్వాత కొన్ని సంవత్సరాలు పడుతుంది, లాంగ్ వెయిట్. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ $20,000 పెట్టుకొని ఆ లాంగ్ వెయిట్ ని కొంచెం పుష్ చేయాలి. మళ్ళీ వస్తుందా అంటే తెలియదు. అదే EB-5 పెట్టుబడి మీద ఆధారంగా ఉంటే గ్రీన్ కార్డ్ వస్తుంది, త్వరగా PR లభిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఖర్చు కూడా అదే రేంజ్ లో అవుతుంది. ఎందుకంటే తక్కువ రిస్క్. EB-5 వీసా అనేది ఒక తక్కువ రిస్క్ తో అమెరికాలో స్థిరపడే పర్మనెంట్ గా స్థిరపడే ఒక అవకాశం. నిజమే. సో ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 10 కోట్లతో అయిపోతుంది. ఎంత తక్కువ అయినా సరే, ఎంత ఎక్కువ పెట్టినా 10 కోట్ల కంటే మించి అయితే ఏమి ఉండదు. సో అదే ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ కార్డ్ ఉంది. అవునండి, అది కూడా పర్మనెంట్ సిటిజన్షిప్ ఇస్తుంది. అది ఇక్కడ ఏంటంటే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ మాత్రం దక్కుతుంది. గోల్డెన్ కార్డ్ లో అయితే పర్మనెంట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తుంది. అవును. సో ఇప్పుడు ఇంత EB-5 ఇంత మంచి అవకాశం ఇస్తున్నప్పుడు ఈ గోల్డెన్ కార్డ్స్ చాలా మంది తీసుకోరు అని అనుకుంటున్నాం. బట్ ఎలా ఉంటుంది గోల్డెన్ కార్డ్ తీసుకోవడం వల్ల, ఏంటి యూజ్? గోల్డెన్ వీసా అనేది ఇట్స్ ఫార్మల్ టర్మ్ కాదు. మామూలుగా ఈ మధ్య దాన్ని ట్రంప్ గోల్డ్ కార్డ్ అని కూడా అంటున్నారు. కాకపోతే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 45 crores ఆఫ్ $5 million. Yes, $1 million, and it's a big investment. సో అంటే ఇంత పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ సిటిజన్షిప్ పొందడం కంటే గ్రీన్ కార్డ్ తో కొన్నేళ్ళు ఉన్నా హాయిగా ఉండొచ్చు అని చెప్పి చాలా మంది చూస్తూ ఉంటారు. ఎస్ అండి, ఎస్. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్ లో మాకు కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నాట్ ఎ ప్రాబ్లం అండి, ఎనీ టైమ్. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.